సంతోషంతో ఉంటూ ఉన్నప్పుడు దేవుని మర్చిపోకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. దేవుని ఇంకా స్తుతించాలి, ఇంకా ఘనపరచాలి, ఇంకా మహిమపరచాలి. ఎల్లప్పుడూ నీవు ప్రార్థిస్తూ ఉండాలి. ప్రతి సమయమందు ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, సంఘముతో కలిసి ప్రార్థించాలి, వ్యక్తిగత ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రతి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తూనే ఉంటుంది. ప్రార్థనకి సమయం లేదు మన దగ్గర, కార్యాలు జరిగిపోయి అంతేందుకంటే వెళ్ళాక అరగంట అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది. అయ్యగారు ప్రార్థన చేస్తారు, నీలో మార్పు రాకపోతే ఇంటికి వెళ్ళాక మరలా నీ దగ్గరికి అదే ప్రాబ్లం. కానీ నీలోనే ప్రార్థన ఉంటే వాడు నీ దగ్గరికి రాలేడు. ప్రార్థనకి దూరం ఉండకూడదు. మనం ఏదో పనులు, ఏదో భారము కలిగి ఏదో చేస్తున్నా. ఈరోజు నీ జీవితంలో నువ్వు చూడరాని అన్ని చూస్తున్నావంటే, కుటుంబాలు అలచడలు చూస్తున్నావంటే, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితి ఒకసారి ఆలోచించండి. నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం లేకపోవడం, అనారోగ్యాలు ఉండటం, లేదా బిడ్డల విషయం ప్రార్థన ఏది? నీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చెవి అన్నప్పుడు నీవు బిడ్డల కొరకు ప్రార్థించావా? నీ కుటుంబం కొరకు ప్రార్థించావా? లేదా నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఎప్పుడైనా ప్రార్థించావా? ఇంటిలో చూసి కన్నీరు కారుస్తూ ఇదిగో కూలిపోతూ ఉంటావు, నా బిడ్డ ఎలా అయిపోతుంది, నా భర్త ఎలా అయిపోతుంది, నా భార్య ఎలా అయిపోతుంది, నా జీవితం ఎలా, నా కుటుంబం ఎలా అయిపోతుందని ఏడుస్తున్నారు తప్ప దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఏడవటానికి ఏమవుతుంది మీకు? దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల బడికి రాత్రికి రాత్రి నీ జీవితాన్ని మార్చుకోగలవు తెలుసా? మోసగాడైనటువంటి యాకోబు పినిగిరాళ్ళట్టుగా మీరు ఏ రోజైనా ప్రార్థన చేయగలరు? నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అని పట్టుకోగలిగావా? తెల్లారిపోతుంది, వదలరా బాబు అంటే వదలనన్నాడు. ఆశీర్వదిస్తేనే వదులుతానన్నాడు. ఆశీర్వాదం పొందాడు. ఈరోజు మీరు ఏ రోజైనా ప్రార్థన చేయగలుగుతాం మీ కుటుంబం కొరకు?